నమస్తే. ప్రస్తుతం మనమైతే కరీంనగర్ పట్టణం రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో ఉన్నాం. మనకి ఇదివరకే తెలుసు, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు, గోరక్ష విషయంలో కావచ్చు, ఈ బ్లడ్ సంబంధించిన డొనేషన్ విషయంలో కావచ్చు, రేకుర్తి కంటి ఆసుపత్రి ఆ విషయంలో కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు సుపరిచితులు అన్నయ్య రాధాకృష్ణారెడ్డి గారు ఉన్నారు, రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ. అన్నయ్య నమస్తే, జై శ్రీరామ్. ఎలా ఉంది ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు ఈ సేవా కార్యక్రమాలు ఇస్తున్నారు, ఈ ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. సో అంటే ఇంత తక్కువ రేటుకు నిర్వహిస్తున్నారు, ఈ మిషనరీ గురించి చెప్పండి. ఎలా సాధ్యం ఇంత తక్కువ రేట్లో? బయట చూసుకుంటే హై రేట్స్ ఉన్నాయి, సో ఎలా సాధ్యం అంటారు? నమస్తే, ఇండియన్ రెడ్ క్రాస్ సెక్రటరీ ఊట్కూరు రాధాకృష్ణారెడ్డి. ఇక్కడ ఈ సెంటర్లో, రెడ్ క్రాస్ సెంటర్లో రోజు ఫిజియోథెరపీ యూనిట్ ఇక్కడ నడుస్తుంది గత 10 సంవత్సరాలుగా. రెగ్యులర్గా రోజు ఇక్కడికి ఒక 10 నుంచి 20 మంది మధ్యలో పేషెంట్స్ వస్తున్నారు. వాళ్ళందరూ సాటిస్ఫాక్షన్తో ఉన్నారు. బయట ఫిజియోథెరపీ యూనిట్స్ బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడికి ఏంది రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ తక్కువ ధరలో చేస్తున్నాం మేము. ఆల్రెడీ 200 రూపాయలకు ఒక పేషెంట్కి చూడడం జరుగుతుంది. అలాగే మంచి సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ డాక్టర్స్ వీళ్ళ పర్యవేక్షణలో, ఇక్కడ డాక్టర్ పర్యవేక్షణలో రెగ్యులర్గా పేషెంట్స్కి అందుబాటులో ఉంటున్నాం మేము. అలాగే పైన ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ ఉంటుందండి మాది. పైన బ్లడ్ సెంటర్ ఉంటుంది, అది కూడా గవర్నమెంట్ రేట్ ఏ రేట్ ఉందో అదే రేట్లో ఇస్తున్నాం. దీనికి జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ ఉన్నారు, జిల్లా చైర్మన్ కేశవరెడ్డి గారు, నేను సెక్రటరీ రాధాకృష్ణ. మేమందరం కలిసి చాలా అందరికి ఉపయోగకరంగా మేము ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. యువతలో రక్తదానం చేయండి, ప్రాణదాతలుగా నిలవండి. అలాగే ప్లేట్లెట్స్ మిషన్ కూడా తీసుకురావడం జరిగింది, అదో 2 years నుంచి. అది కూడా నలుగురికి ఉపయోగపడే విధంగా. బయట 15,000, 20,000 తీసుకుంటున్నారు. మేము ఓన్లీ 10,500, 11,000 రూపాయలనే మేము వాళ్ళకి అందుబాటులో ఉంటున్నాం. పేషెంట్స్కి ప్లేట్లెట్స్ లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి కూడా మేము అందరికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాల్లో రెడ్ క్రాస్ ముందుంటుంది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్లో అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరికీ ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మరియు ఎంఎంయూ క్యాంప్స్ 60 సంవత్సరాలు దాటిన వారికి 2 జిల్లాల్లో ఎంఎంయూ క్యాంపులు పెట్టి, ఆల్రెడీ ఊళ్ళల్లో ఉన్న వృద్ధులు బయటికి రాలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళ ఊర్లలోకి వెళ్ళి, వాళ్ళ ఇంటిలోకి వెళ్ళి వాళ్ళకు మా డాక్టర్స్తో వాళ్ళకు టెస్ట్ చేయించి వాళ్ళకు మందులు ఇప్పించడం జరిగింది. ఎంఎంయూ క్యాంప్స్ అట్లా 2 జిల్లాల్లో కంప్లీట్ చేసాం. అలాగే నిత్యం మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ముఖ్యంగా మా బ్లడ్ డొనేషన్స్ ప్లస్ మా నిత్యావసర వస్తువులు. ఇక్కడ టీబీ పేషెంట్స్ వస్తున్నారండి. టీబీ పేషెంట్స్ కొంతమందిని మేము ప్రతి నెల ఒక 15-20 మంది ఉన్నారు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి హోమ్ నీడ్స్, వాళ్ళకు నెలకు సరిపడే ద్రవ్యం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో సేవలు ఎలాంటి సేవలు అందిస్తున్నామంటే, బ్లడ్ బ్యాంక్లో ఎఫ్ఎఫ్బి ఉంటుంది, అది 400 రూపాయలు ఇక్కడ ఉంటుంది. బయట అయితే 1000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ బ్లడ్ ప్లేట్లెట్స్ మిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మేము 11,000కి ఇస్తున్నాం, బయట 12,000, 12,500 తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరికీ అందుబాటులో చేసే కార్యక్రమాల్లో మేము ముందుంటున్నాం. సిపిఆర్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కాలేజీలలో, బయట సెంటర్స్లలో మేము సిపిఆర్ ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. వీటి వల్ల రెడ్ క్రాస్ సొసైటీ ప్రాణదాతగా నిలుస్తుంది. బ్లడ్ క్రాస్ ఒక రక్తం ఒకరు యూనిట్ ఇస్తే అది 3కి ఉపయోగపడుతుంది. అలాంటి కార్యక్రమాలు మేము ముందున్నాం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ. అలాగే కలెక్టర్ గారు మాకు బాగా సహకరిస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు దీనికి చైర్మన్గా, ప్రెసిడెంట్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మేము చేయడం జరుగుతుంది. జిల్లా చైర్మన్, కలెక్టర్, సెక్రటరీ మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేము ముందుంటున్నాం. ప్రజాప్రతినిధులకు ఒక ముఖ్య మా సూచన మేము ఏంటంటే, వాళ్ళకి వినియోగించుకునేది ఒకటే, వాళ్ళ బర్త్డే సందర్భంగా ఒక అవేర్నెస్ క్యాంపులు ఏర్పాటు చేయమని చెప్తున్నాం. అలాగే బ్లడ్ డొనేషన్స్ చేయమని చెప్తున్నాం. అలాగే అందరికీ నలుగురికి ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజాప్రతినిధులను కోరడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మన మెయిన్గా ఇండియన్ రెడ్ క్రాస్ ఎప్పుడు మీకు ఎనీ టైం ఎప్పుడు ఫోన్ చేసినా మేము వచ్చి కలెక్ట్ చేసుకోవడానికి మేము మా టీం సిద్ధంగా ఉంటుంది. మాకు మొబైల్ వ్యాన్ ఉంటుంది, మేము కలెక్ట్ చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్ని దానాలకెల్లా రక్తదానం మిన్న. మెయిన్గా ఏంటంటే బర్త్డేల సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయమని చెప్తున్నాం. అలాగే ప్రజాప్రతినిధులు, నాయకులు చాలామంది ఊళ్ళలో బ్లడ్ డొనేషన్స్ పెట్టమని చెప్పి కోరడం జరుగుతుంది. వాళ్ళ పేరు మీద ఇస్తే వాళ్ళకు కూడా నలుగురికి ఉపయోగపడిన వ్యక్తులుగా నిలబడతారు. ప్రజాప్రతినిధులకు మా ముఖ్య విన్నపం మెయిన్ ఏంటంటే, వాళ్ళు బ్లడ్ చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కనుక అసలు బ్లడ్ డొనేషన్స్ అంటే చాలా తక్కువ అవుతుంటాయి. దాని దృష్ట్యా ప్రజాప్రతినిధులు, నాయకులు బర్త్డేల సందర్భంగా కానీ శుభదినాలు వాళ్ళకి సంబంధించిన దినాలలో బ్లడ్ డొనేషన్ చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము రెడ్ క్రాస్ తరఫున మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.